భద్రాచలంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. భద్రాచలం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు బెంచ్ క్లర్క్ సత్యనారాయణపై అదే కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మహిళ ఫిర్యాదు చేసింది. బెంచ్ క్లర్క్ సత్యనారాయణ తనను గత కొంతకాలంగా మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు భద్రాచలం పట్టణ పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల కేసు అయితే నమోదైంది. ఒక మహిళా ఉద్యోగిని కోర్టులో పనిచేసేటటువంటి బెంచ్ క్లర్క్ గా ఉన్న సత్యనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు భద్రాచలం పట్టణ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ అదే కోర్టులో బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న సత్యనారాయణ గత కొంతకాలంగా మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది మహిళ. దీంతో పాటుగా మరికొంతమంది కూడా సత్యనారాయణ వేధిస్తున్నాడంటూ చాలా మంది కూడా కంప్లైంట్ లో సపోర్ట్ గా కంప్లైంట్ చేయడం జరిగింది. భద్రాచలం జ్యుడిషియల్ సబ్ డివిజన్ కోర్టుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ కోర్టుగా ఉంది. ఈ కోర్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి క్లర్క్ సత్యనారాయణపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ కేసు నమోదు కావడం అయితే చర్చనీయాంశంగా మారింది.